ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. పారాయణ గ్రంథం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతం. రచన సేకరణ సాయి శ్రీనివాస్ గారు. గాత్రం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు ఎపిసోడ్లో మనం 1956లో జరిగిన సంఘటన, నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం బొమ్మారం గ్రామం పసుపులేటి లక్షమ్మ గారి అనుభవం గురించి తెలుసుకుందాం. ఈ పసుపులేటి లక్షమ్మ పెంచలకోన వెళ్ళినప్పుడు ఈమెతో కూడా పార్లపల్లి పిచ్చమ్మ, కలువాయి సీతమ్మ ఇంకా కొందరు కలిసి పెంచల స్వామి వద్దకు పోయేసరికి అదే సమయానికి స్వామి, చలమానాయుడు ఇంకా కొంతమంది వచ్చి ఉన్నారు. లక్షమ్మకు స్వామి తొలి దర్శనం అదే కాబట్టి స్వామి చెప్పింది వింటూ ఆ రోజంతా స్వామి వద్దనే ఉండి ఆ రాత్రి భజన చేసుకుంటూ ఉంది. మరునాడు స్వామి కూడా వచ్చిన వారందరూ ఉప్పలపాడు వెళ్ళారు. లక్షమ్మ బృందం బొమ్మారం చేరి తీరిక ఉన్నప్పుడల్లా చిలకలమర్రి, బద్వేలు తిప్ప మీదకి, బ్రాహ్మణపల్లి, కలువాయి ఇలా స్వామి ఎక్కడ ఉంటే అక్కడకు వచ్చి భజన చేసుకొని పోతుండేది. స్వామి రాజుపాలెం, వెంకటరెడ్డిపల్లిలో ఎక్కువగా ఉండేవారు. అది తెలిసి ఒకసారి రాజుపాలెంలో స్వామి దగ్గరకు వెళ్ళి కలిసింది. భజన అయిన తర్వాత ఇంటికి పోతాను స్వామి, మా అమ్మ మంచంలో ఉంది అంటే ఇప్పుడు పోకూడదు, 6 రోజుల తర్వాత అన్నారు స్వామి. సరే అని 6 రోజులు ఉండి తర్వాత వెళతాను అంటే, అమ్మ నీకు వర్తమానం వస్తుండలేదా, 8 రోజుల తర్వాత పోదువు కానీ అన్నారు. ఆ 8 రోజులు ఉండే వరకు సోమసుల ఆశ్రమం తిరుపాల్ రెడ్డి వచ్చి నరసింహస్వామి దేవస్థానంలో పెట్టే విగ్రహాలు ఏటి నీళ్ళల్లో పెట్టి ఉన్నాము, మీరు వచ్చి ఆ విగ్రహాలు తాకితే తర్వాత ప్రతిష్ఠ చేస్తానని, మీరు వస్తానంటే తప్ప, లేకుంటే మీ పాదాలు విడవనని పట్టుకొనున్నాడు. భక్తితో పిలిచిన ఆ భక్తుని విన్నపాన్ని స్వామి వెంటనే ఆమోదించారు. ఆ తర్వాత లక్ష్మమ్మను నీవు ఈ 2 రోజులుండి బయలుదేరదు గాని అన్నారు. అప్పుడు అందరూ బయలుదేరి తిరుపాల్ రెడ్డి ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ ప్రతిష్ఠ కార్యక్రమం అయిన తర్వాత 5వ రోజు లక్ష్మమ్మ ఇంటికి పోతానంటే రాసేదానికి ఎవరూ లేరే అన్నారు స్వామి. సరేలే పోదు గాని అని అందరూ కలిసి రాజుపాలెం వచ్చారు. సరే మరునాడు పోతానంటే కాగితాలు లేవు అన్నారు. ఈ గడ్డ ఆ గడ్డ తన్ని పారుతుంది, ఏరు అట్లా పోతా ఉంటే ఎలా పోతావు అన్నారు స్వామి. అప్పుడు లక్ష్మమ్మ పడవలో పోతాను స్వామి అని అంది. మౌనంగా ఉండిపోయారు స్వామి. ఈమె స్వామి మాట కాదని ఇంటికి పోలేక నిల్చొని ఉంది. కాసేపటికి చిలకలమర్రి జంగమనాయుడు, ఓబులరాజు అతని తమ్ముడు స్వామి వద్దకు వచ్చి కూర్చున్నారు. స్వామిని ఏవేవో అడిగి వ్రాయించుకొని ఆ సాయంత్రం బయలుదేరుతున్నారు. ఈమె వీళ్లతో చెబితే ఇంటి దగ్గర చెబుతారు. ఏమి చెప్పమంటావు స్వామి అంటే కాళ్లకు కురుపులు లేచాయి అని చెప్పమన్నారు. ఈమె నాకు కురుపులే లేవు కదా, అబద్ధం చెప్పమన్నారే స్వామి అని ఆలోచిస్తూ పడుకొని నిద్రలేచి చూసేసరికి 2 కాళ్లకు గిలకల చుట్టూ గుల్లలు లేచి, మరునాటికి ఆ గుల్ల బాధ ఎక్కువయింది. ఈ బాధ తట్టుకోలేక ఉన్నాను స్వామి అని స్వామికి మొరపెట్టుకుంటే అప్పుడు స్వామి మోకాళ్ళ దాకా దిగదుడిచి ఇంక పోతుందిలే అన్నారు. కలువాయి దగ్గర కుమ్మరపల్లి పిచ్చమ్మ స్వామి వద్ద ఉంటూ ఉంది కాబట్టి ఈమె కాలికి మందు వేసింది. 10 రోజులకు పూర్తిగా నయమయ్యింది. ఆ తర్వాత కలువాయి పోయి బియ్యము, కూరగాయలు స్వామి తెమ్మంటే తెచ్చింది. స్వామికి లక్ష్మమ్మకు వంట చేసి పెట్టింది. ఈ విధంగా 1-2 రోజులు పట్టింది. అప్పుడు లక్ష్మమ్మ పిచ్చమ్మతో నేను ఇంటికి పోకుండా ఉంటే నన్ను అందరూ ఏమనుకుంటారో అనింది. పిచ్చమ్మ స్వామితో ఈమె ఇంటికి పోకుంటే లోకం ఏమనుకుంటుంది అని అడిగితే అప్పుడు స్వామివారు సరే పొమ్మన్నారు. వెంటనే బయలుదేరి ఊరికి వెళ్ళింది. తీరా ఈమె ఇంటికి వెళ్ళేసరికి వీళ్ళ అమ్మ ఈమె రాలేదనే దిగులుతో ఉంది. ఈమె ఇంటికి వచ్చిన 10 రోజులకు ఆమె చనిపోయింది. ఈమె కర్మక్రతువులు చేసుకొని
మళ్ళా స్వామి దగ్గరకు వెళతానని స్వామి గొలగమూడిలో ఉంటే స్వామి దగ్గరకు వచ్చింది. ఈమె వెళ్ళేటప్పుడు ఈమెకు చిల్లర అంగడి ఉంది కాబట్టి గోతాలు డబ్బాలు తీసుకొని వెళ్ళింది. ఈమెకు వెళ్ళే దారిలోనే జ్వరం తగిలింది. స్వామితో, నాకు జ్వరం తగిలింది స్వామి అంటే, నువ్వు ఇంటికి పోయి సాంబ్రాణి వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది అన్నారు. మరునాడు ఈమె ఊరికి వెళ్తానంటే నెల్లూరులో నిద్ర చేయకుండా వెళ్ళమన్నారు స్వామి. ఒకవేళ సామాన్లు తీసుకొని వెళ్ళాలంటే బాగా ఆలస్యం అవుతుంది కాబట్టి రాత్రికి ఉండవలసి వస్తుందేమో అని స్వామిని అడిగింది. అప్పుడు అలా అయితే ఆంజనేయ స్వామికి 6 రూపాయలు కట్టాలి అన్నారు. ఈమె కడతాననింది. పూజారిని పిలిపించి ఈ 6 రూపాయలు తీసుకుపోయి ఆమె పేరుతో నైవేద్యం పెట్టాలని చెప్పారు. సరే అని పూజారి తీసుకుపోయాడు. ఈమె కలువాయి పెంచులయ్య ఇద్దరూ కలిసి నెల్లూరులో సామాన్లు తీసుకొని ఫోటోలు తీయించుకొని ఈ సామాన్లు బస్టాండ్లో పెట్టి పెంచులయ్య ఫోటోల కోసం వెళ్ళాడు. అక్కడ కరెంటు పోయి ఫోటోలు తయారు కాలేదు. కరెంటు వచ్చి అవి తయారయ్యేసరికి బాగా ఆలస్యమైంది. అవి తీసుకొని గంగుంట బస్సులో గంగుంటలో దిగి తిన్నగా ఒక లారీ పట్టుకొని తెల్లవారుజామునకు ఇల్లు చేరారు. ఈమెకు 1 రోజుల వరకు జ్వరం పోలేదు. అప్పుడు ఆమెకు స్వామి చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. స్వామి సాంబ్రాణి వేసుకోమంటే ఆమె మర్చిపోయింది. వెంటనే సాంబ్రాణి తెప్పించి వేసుకునింది. ఆ మరునాడే జ్వరం తగ్గిపోయింది. ఓం నారాయణ ఆది నారాయణ. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది. తరువాయి ఎపిసోడ్లో మనం చిలకలమర్రి గ్రామం దొమ్మరాజు ఓబులరాజు గారి అనుభవం గురించి తెలుసుకుందాం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి జయము జయము. సర్వే జన సుఖినో భవంతు.